ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలా ప్రభుత్వ పాఠశాలలు అంటే నిజంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడం అదృష్టవంతులు మనం. ఎందుకంటే బీడీలు ఎంఈడీలు పెద్ద పెద్ద డిగ్రీలు చేసినటువంటి ఉపాధ్యాయులు మన ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్తా ఉంటారు. అటువంటి పాఠశాలలో వాళ్ళు చదువుకోవడం అదృష్టంగా భావించాలి. పేదరికం ఎప్పుడు దేనికి అడ్డరాదు. ఇవాళ మీ తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళు చదివించడానికి మిమ్మల్ని పోషించడానికి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది నుంచి వచ్చినవాడే మీ బండి సంజయ్. నేను కూడా అదే ఇబ్బందులు పడ్డానే. నాది కూడా పేదరిక కుటుంబమే. మా తల్లిదండ్రులు కూడా మాకు భోజనం పెట్టడానికి చదివించడానికి మమ్మల్ని పోషించడానికి అనేక ఇబ్బందులు పడ్డ విషయం నాకు గుర్తొచ్చి మీ దగ్గర నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి, మీలాగా కష్టపడ్డ వ్యక్తిని కాబట్టి, మీలాగా పేదరికం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి వాళ్ళ పేదల బాధలేంది, పేద విద్యార్థుల కష్టాలేంది తెలుసుకోబట్టే ఈరోజు ఆదుకునే ప్రయత్నం వీళ్ళు చేస్తా ఉన్నాను. నేను కూడా కాపువాడలో పుట్టిన, కనీసం తిండికి లేకున్నటువంటి పరిస్థితి. ఉదయం లేచి శాఖకు పోవడం, తర్వాత దేవాలయానికి పోయి దేవుని మొక్కోవడం, తర్వాత శిశుమందిర పాఠశాలకు పోవడం, కనీసం తిండి ఉంటుందా లేదన్న పరిస్థితి. ఎందుకంటే మా నాన్నగారు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడు, మా అమ్మగారు కూడా ప్రైవేట్ స్కూల్లో పనిచేసి కష్టపడి మమ్మల్ని చదివారు వాళ్ళందరూ కూడా. కాబట్టి ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వస్తే కూడా మా తల్లిదండ్రులు ఎప్పుడు మేము బాధపడలేదు. ఇవాళ మీరెట్లా కష్టపడి చదువుతున్నారో అప్పుడు మేము కూడా అదే స్థాయి నుంచి వచ్చాం కాబట్టి వాళ్ళ పేద విద్యార్థుల ఇబ్బందులు తెలుసు, కష్టాలు తెలుసు. కాబట్టి ఇవాళ 10th క్లాస్ చాలా ముఖ్యం. ఉదయం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, సాయంత్రం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. మనం పాఠశాలకు ఆటోల్లో పోలేని పరిస్థితి, గ్రామాల్లో ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేని పరిస్థితి. కాబట్టి ఉదయం క్లాసులకు వెళ్ళాలంటే లేట్గా పోతాం, క్లాసులు మిస్ అవుతాయి. ఈవినింగ్ ఇంటికి రావాలంటే చీకటి అయితే చాలా ఇబ్బంది వస్తుంది. డ్రాప్ అవుట్స్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఇలా ఎట్టి బస్సులో ఈ విద్యార్థులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ సైకిళ్లను అందించాలని చెప్పి ఒక లక్ష్యాన్ని, ఒక సంకల్పం తీసుకొని ఈరోజు సైకిళ్లను అందించే ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం ఇవాళ. దీని ద్వారా వచ్చే సంవత్సరం